మైక్రో టీచింగ్ ఈజ్ నాట్ ఏ టీచింగ్ మెథడ్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ టీచర్ ట్రైనింగ్ టెక్నిక్. చూడండి, ఇక్కడ సూక్ష్మ బోధన అనేది ఒక బోధనా పద్ధతి కాదు, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకు తెలుసు ఎలా బోధించాలంటే మనం స్కిల్స్ ఉపయోగిస్తూ బోధించవచ్చు, మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ ద్వారా కూడా బోధించవచ్చు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ద్వారా కూడా బోధించవచ్చు, అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ ద్వారా కూడా బోధించవచ్చు. ఇందులో స్కిల్స్ను డెవలప్ చేయడం కోసం, టీచింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క మైక్రో టీచింగ్ అనేది ఉపయోగిస్తారు. ఈ మైక్రో టీచింగ్లో ప్రతి స్కిల్లో కూడా ఒక సబ్ స్కిల్ ఉంటుంది, వాటిని కాంపోనెంట్ అంటాం. ఇక్కడ అడిగిన ప్రశ్న గమనించండి, పొగడ్త ఏ సూక్ష్మ నైపుణ్యమును తెలియజేస్తుంది? ఇప్పుడే చెప్పాను, మైక్రో టీచింగ్లో స్టూడెంట్ టీచర్స్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయాలి, ప్రతి స్కిల్లో ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఈ విధంగా అడుగుతారు ఆ కాంపోనెంట్. ఇక్కడ చూడండి, పొగడ్త ప్రైజ్ ఏ సూక్ష్మ నైపుణ్యమును తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ పునర్బలనం రీఇన్ఫోర్స్మెంట్, ఆప్షన్ బి ఉద్దీపన తేడాలు స్టిమ్యులస్ వేరియేషన్, ఆప్షన్ సి చర్చ డిస్కషన్, ఆప్షన్ డి వివరణ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ పునర్బలనం రెండు రకాలు, అనుకూల పునర్బలనం మరియు ప్రతికూల పునర్బలనం. అనుకూల పునర్బలనం అంటే చూడండి పొగడ్త, ప్రతికూల పునర్బలనం అంటే బ్లేమ్ నింద. కనుక ఇక్కడ పొగడ్త పునర్బలనం అనే సూక్ష్మ నైపుణ్యమును తెలియజేస్తుంది. ఆన్సర్ అనేది ఏ. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.